తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ స్కిల్ హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్ అని ఒక కొత్త స్కీమ్ని తీసుకురావడం జరిగింది. అంటే లేబర్ డిపార్ట్మెంట్కి ఉన్న ఇంతకుముందు పేరుని ఇప్పుడు శక్తిగా మార్చడం జరుగుతుంది. దీంట్లో ప్రత్యేకంగా పాలిటెక్నిక్, ఐటీఐస్ ఇంకా స్కిల్ యూనివర్సిటీస్ని మర్జ్ చేస్తూ ఒకటే యూనివర్సిటీ లాగా వీళ్ళు మర్జ్ చేస్తున్నారు. సో ఇది కంప్లీట్గా పాలిటెక్నిక్ విద్యకు కానీ హైయర్ ఎడ్యుకేషన్కి కానీ వ్యతిరేకం. ఎందుకంటే ఐటీఐస్లో కోర్సెస్ లైక్ కార్పెంటరింగ్ కానీ, ప్లంబింగ్ కానీ, లేకపోతే ఎలక్ట్రీషియన్ లాంటి కోర్సెస్ ఉంటాయి. కానీ అట్ ద సేమ్ టైం పాలిటెక్నిక్ అనేది ఒక టెక్నికల్ కోర్సు. మీరు హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళడానికి చాలామంది పూర్ స్టూడెంట్స్, లోవర్ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ తర్వాత ఎంసెట్కి కావాల్సిన కోచింగ్ని అఫోర్డ్ చేయలేక చాలామంది పాలిటెక్నిక్లో జాయిన్ అయ్యి వాళ్ళు తర్వాత వాళ్ళ లాటరల్ ఎంట్రీ త్రూ ఈజీగా సీట్ వస్తుందని చెప్పి దీనిలో జాయిన్ అవుతారు. అండ్ ఇంకోటి ఏమని హోప్ పెట్టుకుంటారంటే పాలిటెక్నిక్లో జాయిన్ అయితే ఈజీగా వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ పాలిటెక్నిక్లో టెక్నికల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. మీకు ప్రాక్టికల్స్ కానీ, ఇంటర్న్షిప్స్ కానీ, మీకు ఫైనల్ ఇయర్లో ఒక సెమిస్టర్ మొత్తం ఇంటర్న్షిప్పే ఉంటుంది. సో దీనివల్ల వాళ్ళ తర్వాత బీటెక్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి చాలా మల్టీనేషనల్ కంపెనీస్లో, ఐటీస్లో ఈజీగా వాళ్ళకి జాబ్ దొరుకుతుంది. సో ఈ హోప్ మీద చాలామంది స్టూడెంట్స్ పాలిటెక్నిక్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎలా ఉంటుందంటే పాలిటెక్నికే తీసేస్తే ఈ లాటరల్ ఎంట్రీ పోతుంది. ఇంకా దాని గురించి ప్రభుత్వం ఉంటుందా లేదా అని క్లారిటీ ఇవ్వలేదు. 2019 ముందు వరకు లాటరల్ ఎంట్రీ త్రూ ఇంజనీరింగ్లో 20,000 సీట్స్ పాలిటెక్నిక్ రిజర్వ్డ్గా ఉండేవి. 2019 తర్వాత 10,000 అయ్యాయి. కానీ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఆ 10,000 కూడా ఉంటాయో లేదో తెలియని గందరగోళంలో స్టూడెంట్స్ అందరూ ఉన్నారు. సో మేము ఏఐడిఎస్, ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ తరపున వెంటనే ఈ యొక్క జియోని వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఇది చాలా అన్డెమోక్రటిక్గా. అసలు తెలంగాణ ప్రభుత్వం పాలిటెక్నిక్ కాలేజీలే వద్దనుకుంటుందా? అంతే. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే పాలిటెక్నిక్ కాలేజ్ని డెవలప్ చేయాలి, వాటికి ఫండ్స్ ఇవ్వాలి. ఇది చాలా దయనీయ స్థితిలో ఉన్నాయి అవన్నీ. చాలా వరకు కాలేజ్లో ప్రాపర్ వాష్రూమ్స్ లేవు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ లేవు, బెంచెస్ కానీ, బోర్డ్స్ కానీ. అండ్ టీచర్స్ కూడా వాళ్ళకు బర్డన్ లాగా అనిపిస్తున్నారు. అంటే పాలిటెక్నిక్ విద్య అనేది గవర్నమెంట్ ఒక బర్డన్ లాగా అనుకుంటుంది. కానీ కాదు, పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి అది అవసరం. విద్య మన రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరూ ముందుకెళ్ళాలి, పై చదువులోకి వెళ్ళి మంచి మంచి ఉద్యోగాలు చేసుకోవాలి, వాళ్ళు స్థిరపడాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ అనేది అవసరం. కానీ దీన్ని పూర్తిగా గవర్నమెంట్ అనేది ఒక బర్డన్ లాగా ఫీల్ అయ్యి దాన్ని పాలిటెక్నిక్ చేస్తే పక్కా జాబ్ అనే ఒక వినికిడి ఇక నుంచి భయపడే అవకాశం ఉందా ఇలాంటి కోర్సులు తీసుకురావడం వల్ల? ఖచ్చితంగా. ఎందుకంటే ఇది స్టూడెంట్స్లో చాలా వరకు ఆందోళన క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే నేను చెప్పినట్టే పాలిటెక్నిక్ వస్తే వాళ్ళకి ఈజీగా జాబ్స్ వస్తాయని చాలామంది స్టూడెంట్స్ ఎన్నో రాష్ట్ర వ్యాప్తంగా చాలా పూర్ ఫ్యామిలీస్ నుంచి, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఎంసెట్ ఫీజులు అవన్నీ అఫోర్డ్ చేయలేక పాలిటెక్నిక్ తీసుకుంటారు. కానీ ఇలాంటి పరిస్థితి వస్తే మాత్రం పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్కి చాలా లాస్. కానీ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఆ 10,000 కూడా ఉంటాయో లేదో తెలియని గందరగోళంలో స్టూడెంట్స్ అందరూ ఉన్నారు. సో మేము ఏఐడిఎస్, ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ తరపున వెంటనే ఈ యొక్క జియోని వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఇది చాలా అన్డెమోక్రటిక్గా. అసలు తెలంగాణ ప్రభుత్వం పాలిటెక్నిక్ కాలేజీలే వద్దనుకుంటుందా? అంతే. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే పాలిటెక్నిక్ కాలేజ్ని డెవలప్ చేయాలి, వాటికి ఫండ్స్ ఇవ్వాలి. ఇది చాలా దయనీయ స్థితిలో ఉన్నాయి అవన్నీ. చాలా వరకు కాలేజ్లో ప్రాపర్ వాష్రూమ్స్ లేవు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ లేవు, బెంచెస్ కానీ, బోర్డ్స్ కానీ. అండ్ టీచర్స్ కూడా వాళ్ళకు బర్డన్ లాగా అనిపిస్తున్నారు. అంటే పాలిటెక్నిక్ విద్య అనేది గవర్నమెంట్ ఒక బర్డన్ లాగా అనుకుంటుంది. కానీ కాదు, పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి అది అవసరం. విద్య మన రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరూ ముందుకెళ్ళాలి, పై చదువులోకి వెళ్ళి మంచి మంచి ఉద్యోగాలు చేసుకోవాలి, వాళ్ళు స్థిరపడాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ అనేది అవసరం. కానీ దీన్ని పూర్తిగా గవర్నమెంట్ అనేది ఒక బర్డన్ లాగా ఫీల్ అయ్యి దాన్ని పాలిటెక్నిక్ చేస్తే పక్కా జాబ్ అనే ఒక వినికిడి ఇక నుంచి భయపడే అవకాశం ఉందా ఇలాంటి కోర్సులు తీసుకురావడం వల్ల? ఖచ్చితంగా. ఎందుకంటే ఇది స్టూడెంట్స్లో చాలా వరకు ఆందోళన క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే నేను చెప్పినట్టే పాలిటెక్నిక్ వస్తే వాళ్ళకి ఈజీగా జాబ్స్ వస్తాయని చాలామంది స్టూడెంట్స్ ఎన్నో రాష్ట్ర వ్యాప్తంగా చాలా పూర్ ఫ్యామిలీస్ నుంచి, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఎంసెట్ ఫీజులు అవన్నీ అఫోర్డ్ చేయలేక పాలిటెక్నిక్ తీసుకుంటారు. కానీ ఇలాంటి పరిస్థితి వస్తే మాత్రం పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్కి చాలా లాస్. సో అయితే ఈ శక్తి స్కీమ్ అంటే ఎక్కడి నుండి వచ్చిందంటే ఎస్పీటీటీ పోర్టు ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూసేది. ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి తీసుకుపోయి లేబర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో పాతది దాని పేరు మార్చి, దాని శక్తి పేరు మార్చి దాని పాలిటెక్నిక్ కళాశాలలన్నీ కూడా విలీనం చేయాలని ప్రభుత్వం
తీసుకునింది నిర్ణయం. అయితే ఈ జీవో ఇచ్చి 3 నెలలు అయింది. ఎప్పుడు జూన్ 16, 2026లో జీవో ఇచ్చింది. ఆ జీవో ఇచ్చినట్టు కూడా స్టూడెంట్స్కి తెలియదు, స్టూడెంట్ ఆర్గనైజేషన్స్కి తెలియదు, ఫ్యాకల్టీకి తెలియదు, ఫ్యాకల్టీ అసోసియేషన్స్కి తెలియదు, ఆఖరికి ప్రిన్సిపల్స్కి, అలాగే ఎస్పీటీటీ బోర్డు స్టేట్ సెక్రటరీ కూడా తెలియదంట ఈ జీవో వచ్చినట్టు. అసలు ఏం జరుగుతుందో మన తెలంగాణ రాష్ట్రంలో? హయ్యర్ అథారిటీస్ ఎస్పీటీటీ అక్కడ కంట్రోల్ చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క జీవో వచ్చినట్టు కూడా తెలియదంట. అంటే మేము మన మెమరాండం ఇవ్వడానికి వెళ్తే, సార్ ఇట్లా వచ్చింది సార్ జీవో, ఇట్లా అంటున్నారు వీళ్ళు, గవర్నమెంట్ నుంచి జీవో వచ్చినట్టే, ఇది మాకు తెలియదు బాబు, మాకు రీసెంట్గా 3-4 డేస్ నుంచి తెలిసింది మాకు అని నీ షాక్ అవుతున్నాడు సారు. అంటే ఆయన ఏం ఆన్సర్ చేయాలనుకుంటున్నారు, మేమేం ఆన్సర్ చేయాలి? సరే జీవో తీసుకొచ్చారు, దాంట్లో ఏమాత్రం క్లారిటీ లేదు. జస్ట్ పాలిటెక్నిక్ కాలేజీలని యంగ్ స్కిల్ యూనివర్సిటీకి పంపిస్తాము, ఆ యంగ్ స్కిల్ యూనివర్సిటీ శక్తి శాఖలో ఉంటుందని చెప్పారు. కానీ అందులో విద్యార్థులకు ఎలాంటి సదుపాయాలు ఉంటాయి, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెడతారు, ఎలాంటి లెక్చరర్స్ ఎలా ఉంటుంది, లేకపోతే ల్యాబ్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, కానీ ఎక్కడ మాత్రం కూడా పెట్టలేదు. రీసెంట్గా మన ఫ్రైడే రోజు స్టేట్ గవర్నమెంట్ క్యాబినెట్ కూడా మీటింగ్లో డిసైడ్ చేసేసారు, ఏమని విలీనం చేయాలి అని చెప్పారు. కానీ అందులో పూర్తిస్థాయి ఫీల్డ్ వర్క్ చేయాలి. ఆ ఫీల్డ్ వర్క్ ఎంతవరకు సాధ్యం అవుతుంది అనేది కూడా ప్రభుత్వం అది స్పష్టత ఇవ్వలేదు. దాని యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పలేదు. సో యంగ్ స్కిల్ యూనివర్సిటీ అనేది ఒక ప్రైవేట్ యూనివర్సిటీ మన సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చాడు, అది కూడా మంచి విషయమే. కానీ అది స్కిల్ యూనివర్సిటీ గవర్నమెంటా? కాదు, అదొక కార్పొరేటర్ యూనివర్సిటీ. ఎవరైతే ఉన్నారో కార్పొరేటరు, ఆయనని చైర్మన్ పెట్టి యూనివర్సిటీని నడిపిస్తున్నాడు. ఆయన ఆధ్వర్యంలోనే ఇప్పుడు ఐటీఐస్, ఏటీసీస్ ఓకే, బిజినెస్ రిలేటెడ్, ఎవరైనా హైయర్ ఎడ్యుకేషన్ చదువుకోలేని పరిస్థితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసి జాబ్కి వెళ్తారు, ఏదో ఒక చిన్న వర్క్ చూసుకుంటారు. కానీ అది బిజినెస్కి, ఫ్యాక్టరీస్కి యూజ్ అవుతుంది. కానీ అది డిప్లొమా స్టూడెంట్స్ అంటే ఒక ప్రొఫెషనల్ కోర్స్, అది వాళ్ళ ఇంజనీర్స్ అవుతారు. సొసైటీకి ఏదైనా కొత్తది ఇవ్వాలి మన సొసైటీకి. మనందరు కూడా తెలుసు, ఇది సివిల్ ఇంజనీరింగ్ ద గ్రేట్ ఎవరైతే ఆయన ఉన్నాడు, అదొక సివిల్ డిపార్ట్మెంట్లో ఒక మంచి పట్టు సాధించి పెద్ద ప్రాజెక్టులు నిర్మించాడు సివిల్ ఇంజనీరింగ్ చదివి. అలాంటిది సొసైటీకి ఇచ్చేటట్టు ఎడ్యుకేషన్ తయారు చేయాలి, కానీ లేబర్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ ఇలాంటివి తయారు చేయకూడదు. విద్యార్థులని మంచికి సొసైటీకి ఇచ్చే విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ని తయారు చేయాలని చెప్తూ ఇవన్నీ మార్పులు. ఇది స్కీమ్ తెచ్చి దాదాపు ఒక 3 నెలలు అయితే జూన్, అంటే ఈ 3 నెలల్లో స్టూడెంట్స్ నిజంగా ఏమైనా స్ట్రగుల్ పడుతున్నారా? తెలియదు, అది స్టూడెంట్స్కి వచ్చినట్టు కూడా తెలియదు. మాకు కూడా ఎట్లా దాదాపు వారం రోజుల నుంచి పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అందరూ జిల్లాల వ్యాప్తంగా కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ధర్నాలు చేస్తున్నారు. శక్తి స్కీమ్ తీసేయాలి, మా భవిష్యత్తు ఏంటి అని అంటున్నారు. మరి ఎస్ అంటే శక్తి దానిలో కూడా అదే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వట్లేదు. భయపడుతున్నారా స్కీమ్ అంటే? భయపడుతున్నారు. క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. సరే జీవో తీసుకొచ్చావు, ఎలా ఉంటుంది పాలిటెక్నిక్ భవిష్యత్ అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఎలా ఉంటుంది రాబోయే రోజులు, యంగ్ స్కిల్స్కి యూనివర్సిటీకి ఎందుకు కన్వర్షన్ చేస్తున్నావు, ఎందుకు విలీనం చేయాలనుకుంటున్నావు అనేది బ్రీఫ్ రిపోర్ట్ రాయాలి. బ్రీఫ్ రిపోర్ట్ రాయకుండా జీవో రిలీజ్ చేసి అందులో 4 పాయింట్లు పెట్టాడు. ఒకటి, లేబర్ డిపార్ట్మెంట్ని శక్తిగా మారుస్తున్నామని. రెండోది వచ్చేసి ఐటీఐ, ఏటీసీస్ ఏదైతే ఇప్పుడు ఉన్నాయో, ఏటీసీ కూడా గవర్నమెంట్ డెవలప్ చేసింది కాదు, అది టాటా కార్పొరేట్ 100 కోట్ల రూపాయలు ఇచ్చి గవర్నమెంట్కి ఆయన ద్వారా పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద తను ఎస్టాబ్లిష్ చేశారు. అది కూడా టాటాకి కావాల్సినటువంటి కంపెనీకి, ఫ్యాక్టరీకి ఏదైతే ఉంటుందో వాళ్ళకి కావాల్సినటువంటి కోర్సులు డిజైన్ చేశారు. విద్యార్థులకి ఏ ఒక్కటి కూడా అందులో అది చేయలేని పరిస్థితి. సరే మంచి విషయమే. ఐటీఐ కూడా అలాంటిదే. మనమందరం చూస్తాము, దేశంలో ఎన్నో ఐటీఐ కాలేజీలు ఉన్నాయి రాష్ట్రంలో కూడా. ఇప్పటికీ అలా కాలేజీలకు వెళ్ళి చూస్తే ల్యాబ్లు చాలా ఓల్డ్వి, 70 సంవత్సరాలు 80 సంవత్సరాల కిందవి ఉన్నాయి. ఇప్పటికీ మన దేశంలో డెవలప్మెంట్ అవుతుంది, టెక్నాలజీ పెరుగుతుంది, అలాంటి అప్గ్రేడేషన్ ల్యాబ్స్ లేవు. ఇలాంటి అప్గ్రేడేషన్ ల్యాబ్స్ లేకుండా నువ్వు డైరెక్ట్ శక్తి స్కీమ్ లెక్క పెడతా, అది ఓకే. పాలిటెక్నిక్ కాలేజీలో కూడా అలాంటి ల్యాబ్ అప్గ్రేడేషన్ చేయాలి. సరిగా చాలా కాలేజెస్లో కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, కానీ కంప్యూటర్ సరిగా ఉండదు. హెచ్ఓడి ఉంటాడు, పర్మనెంట్ లెక్చరర్స్ ఉంటారు, గెస్ట్ లెక్చరర్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈవెన్ ఐటీఐ, ఏటీసీఎస్ కూడా పర్మనెంట్ లెక్చరర్సే లేరు. అది కూడా టాటా కంపెనీ కొంతమందికి వాళ్ళకు 20,000 30,000 జీతం ఇచ్చి వాళ్ళు కూడా ఆ టాటా ఎప్పుడు ఎన్ని రోజులు అయితే ఉందో అది కూడా గ్యారంటీ లేదు వాళ్ళకు. ఎప్పుడైనా వాళ్ళ జీవితాలు ఓడిపోవచ్చు అందులో.